ఆసియా యువ భారత్దే ఐదోసారి ఆసియా కప్ టైటిల్ నెగ్గిన టీమిండియా ఫైనల్లో పాకిస్తాన్పై 5-3తో విజయం. ఒకే విజయంతో యువ భారత జట్టు 2 లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్-21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో సర్దానంద్ తివారీ సారథ్యంలో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్ను 5వసారి సొంతం చేసుకుంది. గతంలో భారత్ జట్టు 2004, 2008, 2015, 2023లో ఈ టైటిల్ను సాధించింది. తాజా విజయంతో భారత్ జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచ కప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో 2 సార్లు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన భారత్ జట్టు మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరపున హర్జీత్ సింగ్ హుండాల్ ఏకంగా 4 గోల్స్ 4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో సాధించగా దిల్రాజ్ సింగ్ 19వ నిమిషంలో 1 గోల్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరపున సుఫియాన్ ఖాన్ 30వ, 39వ నిమిషాల్లో 2 గోల్స్ చేయగా హసనాన్ షాహిద్ 3వ నిమిషంలో 1 గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2-1తో మలేషియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేషియా జట్లు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత పొందాయి. పాక్తో జరిగిన తుది పోరులో భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 3వ నిమిషంలో హసన్ చేసిన గోల్తో పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే వెంటనే తేరుకున్న భారత్ మరుసటి నిమిషం నుంచే గోల్స్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ 2 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసింది. 3-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అనంతరం పాక్ పోరాడి 3వ క్వార్టర్స్లో ముగిసేసరికి మరో 2 గోల్స్ చేసిన భారత్ ఆధిక్యాన్ని 3-4కి తగ్గించింది. చివరి క్వార్టర్స్లో భారత్ జోరు కొనసాగించి 7 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసి 5-3తో ముందంజ చేసింది. ఈ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్ జట్టుకు 6 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో టీమిండియా 4ంటిని సద్వినియోగం చేసుకొని 2ంటిని వృధా చేసుకుంది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన 2 పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచింది.